హాయ్ అండి. ఈ శారీ స్టిచ్చింగ్‌కొచ్చి 2 మంత్స్ అవుతుంది. నేను ఇవాళ తీశాను స్టిచ్ చేయడానికి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్‌ది. తనది మా పక్కనూరు కొండూరు. నేను టైలరింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తను నా దగ్గరే స్టిచ్ చేయించుకుంటుంది. అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్‌వి కూడా నా దగ్గరే స్టిచ్ చేయించిద్ది. అలాగే తన చుట్టుపక్కలోళ్ళకి కూడా నన్ను పరిచయం చేసింది. వాళ్ళు కూడా బట్టలు కుట్టించుకొని బాగున్నాయని మరలా తీసుకొచ్చేస్తున్నారు. బ్లౌజ్ కట్ చేస్తూ నా టైలరింగ్ జర్నీ కంటిన్యూ చేద్దామా? టైలరింగ్ జర్నీ స్టార్టింగ్ చూడకపోతే ఒకసారి ఛానల్లోకెళ్ళి చెక్ చేయండి. ఇది దాని కంటిన్యూషను. ఒక 5 డేస్ హెమ్మింగ్ చేస్తూ ఉండంగా సిక్స్త్ డేన మా ఇంటి ఓనర్ నన్ను అడిగింది, నీకు మిషన్ కుట్టడం వచ్చా అమ్మా అని. లేదండి నాకు రాదు, జస్ట్ హెమ్మింగ్ మాత్రమే చేస్తున్నాను అన్నాను. నా దగ్గర మిషన్ ఉంది, కావాలంటే తీసుకుంటావమ్మా అని అడిగింది. నేను మా వారిని అడిగి చెప్తానండి. నాకైతే మరి టైలరింగ్ రాదు. బయటికి నేర్చుకోవడానికి పంపిస్తాడో లేదో, మరి తీసుకోమంటాడో లేదో నేను మా వారిని అడిగి చెప్తానని అన్నాను. ఈవినింగ్ మా వారు వచ్చినాక అడిగితే, తీసుకుందాంలే ఎంతో కనుక్కో, ఇంట్లో వరకు స్టిచ్ చేసుకోవడానికైనా ఉంటది కదా అన్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆంటీకి చెప్పాను. ఆంటీ తీసుకుంటామన్నారు. ఎంతో కాస్ట్ చెప్తే ఇచ్చి తీసుకుంటాం ఆంటీ అంటే, డబ్బులేం వద్దులేమ్మా, ఊరికనే తీసుకో, అలా పడి ఉంటుంది కదా, నీకు యూజ్ అవుతుంది కదా. నేను కొత్తది తీసుకున్నాను, నా వరకు స్టిచ్ చేసుకున్నాను, ప్రెజెంట్ నేను స్టిచ్ చేయలేకపోతున్నాను. నువ్వు తీసుకొని వాడుకో, అలా పడి ఉండడం కన్నా నువ్వు యూజ్ చేసుకుంటే నీకు ఉపయోగపడుతుంది కదా అన్నారు. ఇంకా నెక్స్ట్ డేనే ఆంటీ వాళ్ళ ఆయన ఆటోలో మిషన్ పంపించారు. ఆటో బాడికి కూడా అంకులే ఇచ్చారట. ఎంత మంచి వాళ్ళో కదా. పక్కన పెట్టిన వల్ల కొంచెం రిపేర్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఒక్క రిపేర్ కూడా లేదు. బాగుంది మిషను.